Hi, this is Srinivasachari. You are watching my YouTube channel, The Humanist Way. ఈ ఆన్లైన్ మీటింగ్ లో హాజరైనటువంటి హేతువాద మానవవాద మిత్రులందరికీ ధన్యవాదాలు. మనం గత 4-5 నెలల నుంచి రావిపూడి వెంకటాద్రి మాస్టర్ గారి సంపుటాల మీద సమీక్షలు చేసుకుంటున్నాము. మొత్తం 23 సంపుటాలకు గాను మొన్న పోయిన నెల వరకు దాదాపుగా 10 సంపుటాలు సమీక్షలు చేయడం పూర్తి అయిపోయిందండి. ఈరోజు 11, 12 అంటే ఈ రోజు సంపుటాలు 2 కలిపితే మొత్తం 12 సంపుటాలు అయిపోతుంది. అంటే దాదాపుగా సగం సంపుటాలు సమీక్ష అయిపోయినట్లు లెక్క ఈ రోజుతో. ఇంకా ఒక 11 సంపుటాలు ఉంటాయి. ఆ తర్వాత మనం దాన్ని ప్లాన్ చేసుకుని అవన్నీ కూడా పూర్తి చేస్తాము. దాదాపుగా ఇప్పుడు మనం చేసుకున్నటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి అన్ని మాస్టర్ గారు రాసినటువంటి సంపుటాలన్నీ కూడా ప్రధానమైనటువంటివే. వాటిని మనం సమీక్షల రూపంలో మనం చెప్పుకున్నా కానీ ఖచ్చితంగా విషయాలు పూర్తిగా మనం అవగాహన చేసుకోవాలనుకున్నప్పుడు ఆ సంపుటాల్ని యథాతథంగా మనము సేకరించి చదువుకోవాలి, అధ్యయనం చేయాలి. అప్పుడు మాత్రమే మనకు ఆ విషయాల మీద సరి అయినటువంటి అవగాహన ఏర్పడుతుంది అనేది నా అభిప్రాయం అండి. అందువల్ల కేవలం సమీక్షల పేరుతో మనము ఒక అరగంటో గంటన్నరో మనం మాట్లాడుకున్నంత మాత్రాన మనకు విషయం మొత్తం అర్థమైనట్టు కాదు. ఎందుకంటే ఆ సంపుటాల్లో చాలా విషయాలు ఉంటాయి. ఒక్కొక్క సంపుటం 300 పేజీలు, 400 పేజీలు, 500 పేజీల దాకా కూడా ఉన్నాయి. సో మనము సంక్షిప్తంగా కొన్ని విషయాలు మాత్రమే మనం స్థూలంగా చెప్పుకుంటాం. కాబట్టి మిత్రులందరికీ నేను మనవి చేసేది ఏంటంటే తప్పనిసరిగా మీరు ఆ సాహిత్యాన్ని సేకరించుకుని చదవాలి. ఇప్పుడు ఈరోజు నేను సమీక్ష చేయబోయేటటువంటి సంపుటము అవునా వేదంలో అన్నీ ఉన్నాయా అనేటటువంటి సంపుటము. ఇది మీకు కనిపిస్తుందండి? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది సంపుటం అండి. ఇందాక మిత్రులు మన రవీంద్ర గారు చెప్పినట్టుగా మాస్టర్ గారి 23 సంపుటాల మీద నేను రావిపూడి రచనల సంపుటాల సమీక్ష అనే పేరుతో 2 వాల్యూమ్స్ విడుదల చేశామండి. ఒక దాంట్లో 12 సంపుటాలు, ఒక దాంట్లో 11 సంపుటాలు, 12, 11. సో వీటిలో ఏంటంటే సంక్షిప్తంగా ఆ సంపుటాల్లో ఉన్నటువంటి విషయాన్ని, ఆ సారాంశాన్ని మాత్రం వీటిలో చెప్పడం జరిగింది. సో మిత్రులకి ఈ పుస్తకాలు కూడా సేకరించి చదవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు నేను ఈ వేదంలో అవునా వేదంలో అన్నీ ఉన్నాయా అనేటటువంటి గ్రంథ సమీక్షను స్థూలంగా 1 గంట లోపల నేను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మాస్టారు 2008లోనే ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందండి. దీన్ని మన మిత్రులు వత్సవాయి నారాయణరాజు గారికి జ్ఞాపికగా ఇచ్చారు ఈ సంపుటాన్ని. ఈ అవునా వేదంలో అన్నీ ఉన్నాయా అనేటటువంటి సంపుటంలో మొత్తం 3 గ్రంథాలు ఉన్నాయండి. ఒకటి అవునా వేదంలో అన్నీ ఉన్నాయా, రెండోది వైదిక ఛాందసం, మూడవది మహర్షి భరద్వాజ వైమానిక శాస్త్రం. దాన్నే మన దేశంలో పూర్వం విమానాలు ఉండేవా అనేటటువంటి శీర్షికతో ఆ పుస్తకం రిలీజ్ చేశారు. సో ఈ 3 సంపుటాలు కలిపి ఈ అవునా వేదంలో అన్నీ ఉన్నాయా అనే సంపుటంగా రూపుదిద్దుకుంది. ఇందులో నేను ప్రధానమైనటువంటి విషయాలను మాత్రం మీకు మనవి చేస్తాను. వేదము పరమాణు విజ్ఞానము అనేటటువంటి పేరుతో ఈ శాఖమూరి శివరామబాబు, అర్జునాదేవి అనేటటువంటి వీళ్ళు
ఈ వేదము పరమాణు విజ్ఞానం అనేటటువంటి గ్రంథాన్ని రచించారండి. అందులో మొత్తం వేదంలో ఉన్నదంతా పరమాణు విజ్ఞానమే అని చెప్పి వాళ్ళు ప్రజలకు చూపించడానికి వక్రభాష్యాలు చేస్తూ విపరీతమైనటువంటి వక్రభాష్యాలతో ఆ పుస్తకాన్ని రచించారు. అది మాస్టర్ గారి దృష్టికి వచ్చింది. మాస్టర్ గారి యొక్క దృష్టి ఏంటంటే ఆయన ఏదైనా సరే తన కంట్లో పడినప్పుడు అందులో ఉన్నటువంటి అబద్ధాలు కానీ ఈ వక్ర భాషలు ఏవైనా ఉంటే వాటిని ఆయన చూస్తూ ఊరుకోరు. ఎందుకంటే ఒక ధర్మం కానీ ఒక సత్యం కానీ మన కళ్ళ ఎదుట ఉండనే దానికి అన్యాయం జరుగుతూ ఉండి అది నాశనం కావడానికి వీలైనటువంటి రచనలు చేస్తూ లేదా ప్రసంగాలు చేస్తూ ఉంటే క్షమించి ఊరుకోవడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ విధంగా చేస్తే మనం కూడా వాళ్ళతో సమానం అయిపోతాము. అంటే ఆ ధర్మాన్ని సత్యాన్ని నాశనం చేసే వాళ్ళతో సమానం అయిపోతాము. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అటువంటి వాటిని మనము ఉపేక్షించకూడదు అనే దృష్టితోనే వారు ఆ పుస్తకాన్ని రచించడం జరిగింది. అదొకటే కాదు, ఆయన రాసినటువంటి పుస్తకాలు విమర్శలు అన్నీ కూడా ఆయన దృష్టికి వచ్చినటువంటి అన్ని అంశాలని వారు విమర్శిస్తూ ఈ ఆధునిక విజ్ఞానం ఏం చెప్తుంది, వాస్తవంగా ఏది వాస్తవము, మరి వాళ్ళు చెప్తున్నది ఏంటి, అందులో ఉన్నటువంటి తప్పులు ఏమిటి అనేటటువంటి దాన్ని చాలా వివరంగా వారు దాంట్లో గ్రంథస్థం చేయడం జరిగింది. 2019 ఈ సనాతన దేశంలో ఆధునిక విజ్ఞానం అనేటటువంటి మరొక గ్రంథాన్ని కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు అనేటటువంటి అతను రచించారండి. వీళ్ళది ఐసర్వ్ అని చెప్పి ఒకటి కార్యాలయం ఉంది. అంటే వీళ్ళు ఈ వేద సాహిత్యాన్ని వాళ్ళు రీసెర్చ్ చేస్తూ అందులో నుంచి విజ్ఞానాన్ని బయటికి తీస్తున్నాం అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అది ఇక్కడ హైదరాబాద్లోనే అలకాపూర్లో ఉంది వాళ్ళ ఆఫీసు. నేను కూడా ఒకసారి వెళ్ళి రావడం జరిగింది. ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ప్లాన్ ప్రకారంగా ఈ అబద్ధాలని వక్రభాష్యాల్ని కల్పిస్తూ మన వేదాల్లోనే అన్నీ ఉన్నాయి అనేటటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు వీళ్ళంతా. తర్వాత మూడవది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 25 మంది ఉద్దండులైనటువంటి వేద పండితులను కూర్చోబెట్టి, అయ్యా మన వేదాల్లో ఉన్నటువంటి ఆర్ష విజ్ఞానం ఏముందో దాన్నంతా బయటికి లాగండి అంటే ఆ 25 మంది ఉద్దండులైనటువంటి ఆ వేద పండితులంతా కూర్చుని కష్టపడి ఆర్ష విజ్ఞాన సర్వస్వం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు. అది టీటీడీ వాళ్ళు 3 భాగాలుగా దాన్ని ప్రచురించడం జరిగింది. ఈ 3 గ్రంథాల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించి వెంకటాద్రి మాస్టర్ గారు ఘాటైనటువంటి విమర్శలు చేశారు ఈ పుస్తకంలో. అవునా, వేదంలో అన్నీ ఉన్నాయా? దీన్ని కొంచెం మనం వెనక్కి వెళ్ళినట్లయితే ప్రతిదీ కూడా వేదంలో ఉంది అని చెప్పే ఈ స్లోగన్, ఈ నినాదము ఎప్పుడు బయలుదేరిందయ్యా అంటే దయానందుడికి పూర్వము ఇటువంటి నినాదం కానీ ఆ భావాలు కానీ లేవండి. ఎందుకంటే వేదాలకు చాలా మంది సంస్కృతంలో వ్యాఖ్యానాలు రాశారు. అయితే అన్నిట్లోకి సుప్రసిద్ధమైనటువంటిది 14వ శతాబ్దంలో ఉన్నటువంటి సాయణాచార్యుడు అతను రాసినటువంటి భాష్యమే స్టాండర్డ్ కింద లెక్కేస్తున్నారు. అప్పుడు ఆయన రాసినటువంటి ఆ వేద వ్యాఖ్యలో ఎక్కడా కూడా మరి ఈ దయానందుడు చెప్తున్నటువంటి ఆధునిక విజ్ఞానము ఉంది అని చెప్పి ఆయన ఎక్కడ ప్రస్తావించలేదు. ఇదంతా కూడా 19వ శతాబ్దంలో దయానందుడితోనే ప్రారంభమైంది. ఈ దయానందుడు 1824, 1883 అంటే 19వ శతాబ్దంలో ఈయన వచ్చిన తర్వాత ప్రతిదాన్ని వేదంలోకి తీసుకెళ్లి మనం ఈరోజు ఏవైతే మనం ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా మనం అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా వేదంలోనే ఉన్నాయని చూపడానికి మొట్టమొదటిసారిగా ఆయన ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఎలాగంటే వేదంలో విమానాలు ఉన్నాయి, వేదంలో విద్యుత్ ఉంది, వేదంలో టెలిగ్రాఫ్లు ఉన్నాయి అని చెప్పే ప్రచారము ఆయన ప్రారంభించాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఇంకా తర్వాత మిగతా వాళ్ళందరూ దాన్ని స్వీకరించి ఈ వేద పండితులనండి మరి హిందూ మేధావులనండి ఎవరైనా కానీ కావాలని కపట బుద్ధితో కుట్రపూరితంగా లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా చూపిస్తూ ఈ విపరీతమైనటువంటి సాహిత్యాన్ని వాళ్ళు సృష్టించడం జరిగింది. దీన్ని ఎదుర్కోవాలంటే
ఖచ్చితంగా మనము ఆ సాహిత్యాన్ని చదివి అందులో ఉన్నటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలించి అందులో ఏవి తప్పులు ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము సమాధానాల కింద మనం రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు హిందూ మత సాహిత్యంలో ప్రధానమైనటువంటి వాదం ఇదేనండి. మన వాళ్లకు, మన పూర్వ ఋషులకు అన్నీ తెలుసు, వాళ్ళకు తెలియనటువంటి విషయమే లేదు అనేటటువంటి ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. ఇది పచ్చి అబద్ధం అనడానికి మన దగ్గర కావలసినంత సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి. అసలు వేద ఋషులకు ఏమి తెలుసు, ఏమి తెలియదు, ఆ విషయాలన్నీ కూడా నేను తర్వాత వరుసగా నేను మనవి చేస్తాను. వాస్తవానికి ఈ వేదం అనే దగ్గర తీసుకున్నట్లయితే మనకు ప్రాచీన కాలంలో ఈ ఆర్యులు రాకముందు, అంటే భారతదేశానికి ఆర్యులు రాకపూర్వము, ఇక్కడ భారతదేశంలో క్రీస్తు పూర్వం 3,000 సంవత్సరాల నాడే సింధు నాగరికత విలసిల్లింది. ఇక్కడ అది దాదాపు 1000 సంవత్సరాలు అది బ్రహ్మాండమైనటువంటి నాగరికతగా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు సింధు నాగరికత అతి ప్రాచీనమైనటువంటి ప్రపంచ నాగరికతల్లో ఒకటిగా గుర్తించబడుతుంది. అంత గొప్ప నాగరికతలో ఉన్నటువంటి ఆ సింధు నాగరికతను మన వాళ్ళు ఈ ఆర్యులంతా వచ్చి ధ్వంసం చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ నగరాల్ని, తర్వాత వాళ్ళ కోటల్ని అన్నిటినీ కూల్చిపారేసి వాళ్ళను తమకు బానిసలుగా చేసుకుని వాళ్ళకు దస్యులుగా పేర్లు పెట్టి శూద్రులుగా ముద్రలు వేసి వాళ్ళను బానిసలుగా చేసుకున్నారు. అదే కాకుండా వాళ్ళు ఈ వేదం పేరుతో, పౌరాణిక సాహిత్యం పేరుతో రకరకాలైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. వాటిలో ఈ శూద్రుల్ని, ఈ దస్యుల్ని రాక్షసుల్లాగా చిత్రీకరించడం ప్రారంభించారు. ఈ దేవదానవ యుద్ధాలన్నీ కూడా ఈ ఆర్యులకి అనార్యులకి జరిగినటువంటి యుద్ధాల కిందనే లెక్కేసుకోవాలి మనం. ఆ విధంగా ప్రారంభమైందనమాట. ఈ ఆర్యుల యొక్క ఈ పర్షియా దేశంలో ఉన్నటువంటి ఈ జండ్ అవెస్తా అనేటటువంటి ఒక మత గ్రంథం ఉందండి. ఆ గ్రంథానికిను మన వేదంలో ఉన్నటువంటి ఈ భావాలకి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని చెప్పి వెంకటాద్రి మాస్టర్ గారు చాలా స్పష్టంగా వివరాలు అందులో కోట్ చేయడం జరిగింది. జండ్ అవెస్తాలో ఏవైతే ఆ యజ్ఞాలు, ఈ జంతు బలులు, తర్వాత ఈ అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, ఈ దేవతలు ఉన్నారే, వీళ్ళంతా కూడా జండ్ అవెస్తాలో ఉన్న వాళ్ళే ఈ వేదంలో కూడా మనకు కనిపిస్తారు. అవే పేర్లు, అవే పోలికలు, అవే కార్యక్రమాలు. కాబట్టి దీనికి మూలమైనటువంటిది ఏంటంటే అక్కడ ఆర్యులు అనేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు 3 వర్ణాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సింధు నాగరికతలో ఉన్నటువంటి వాళ్ళను, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళను జయించి వాళ్ళను తమకు బానిసలుగా చేసుకుని వాళ్ళను శూద్రులుగా చిత్రీకరించి ఈ చాతుర్వర్ణ వ్యవస్థను స్థాపించారు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాతనే ఈ సాహిత్యం అంతా ప్రారంభమైంది. ఈ వేదాలు సుమారుగా క్రీస్తు పూర్వము 1500 నుంచి 1000 సంవత్సరాల మధ్య కాలంలో ఈ వేదాల రచన జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. మాస్టర్ గారు ఏమంటారంటే అసలు వేదాలు కాదు, వేదమే. వేదం అనేది ఒకటే, అది ఋగ్వేదం మాత్రమే. ఆ ఋగ్వేదంని 4 భాగాలు చేసి అందులో ఉన్నటువంటి శ్లోకాల్ని, మంత్రాల్ని తీసుకుని దానికి అదనంగా కొన్నింటిని చేర్చి మిగతా వేదాల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకు ఇప్పుడు ఋగ్వేదంలో ఉన్నటువంటి 1800 మంత్రాల్ని తీసుకుని దానికి ఒక 70, 80, 100 చేర్చి సామవేదం అని చెప్పి పేరు పెట్టారు. అదేవిధంగా యజుర్వేదం, అదేవిధంగా అధర్వణ వేదం. ఈ విధంగా ఒక ఋగ్వేదంలో ఉన్నటువంటి వాటిని మిగతా అన్ని వేదాల్లో కూడా అన్నిట్లో ఇవే కనిపిస్తాయి, ఈ మంత్రాలే. దానికి అదనంగా కొంత చేర్చడం. అంటే ఈ వేదాలు అనేవి వాళ్ళు చెప్తున్నట్టుగా ఇవి ఈశ్వరీయాలు కాదు, అపౌరుషేయాలు అంతకంటే కాదు. ఇవి ఆనాటి ఋషులు తమకు ఇష్టం వచ్చినటువంటి భావాల్ని అందులో చేర్చుకుంటూ వచ్చారు. ఇది ఏదో ఒక రోజు, ఒక సంవత్సర కాలంలో ఒకరి చేతుల మీదుగా రాయబడినటువంటివి కాదు. ఇవి అనేక మంది వేద ఋషులు తమకు ఇష్టమైనటువంటి భావాల్ని ఇష్టం వచ్చినట్టుగా చేర్చుకుంటూ వచ్చారు. అది మనకు స్పష్టంగా ఎట్లా తెలుస్తుందంటే ఋగ్వేదంలో 10 మండలాల వరకు, ఋగ్వేదంలో 10 మండలాలు ఉంటాయండి. ఆ 10 మండలాల్లో ఉన్నటువంటి సూక్తాల్లో ఎక్కడా కూడా ఈ వర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమాచారమే కనిపించదు. దాని 10వ మండలం చివరిలో మాత్రమే ఈ బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణులు, ఈ భుజాల నుంచి క్షత్రియులు,
తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టారు అనేటటువంటి దాన్ని తర్వాత చొప్పించారు. అది మనకు తెలుస్తుంది. అదేవిధంగా సృష్టికి సంబంధించినటువంటి భావాలు వాళ్ళకి ఏ రకంగా ఉండేవి అనడానికి కూడా మనకు దాంట్లో చాలా స్పష్టంగా వాళ్ళు ఆ వేద సూత్రాల్లో మనకు దర్శనమిస్తాయి. ఒక్క నిమిషం. ముందు వేదము పరమాణు విజ్ఞానము అనేటటువంటి గ్రంథానికి సంబంధించిన దాంట్లో మాస్టర్ గారు ఒక విషయాన్ని స్పష్టంగా కోట్ చేశారు. అది ఏంటంటే ఈ శాఖమూరి శివరామబాబు, అర్జునాదేవి వీళ్ళు అమెరికాలో ఉన్నప్పుడట డాక్టర్ రాఘవాచార్య అనే అతను ఎప్పుడు వీళ్ళకి చెప్తుండేవాడట, వీ హ్యాడ్ ఎ గ్రేట్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేదాస్ బట్ వీ లాస్ట్ ది కీస్. అంటే మనకు వేదాల్లో బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానం ఉంది, దాని తాళాలు మన దగ్గర లేవు, మనం పోగొట్టుకున్నామని చెప్పి. అందువల్ల మాస్టర్ గారు ఏమంటారంటే ఆ తాళాలు వీళ్ళకి దొరికినట్లు ఉన్నాయి, అందుకనే వీళ్ళు తీసి అందులో ఉన్నటువంటి ఆ చెత్తనంతా తీసుకొచ్చి దానికి వక్ర భాష్యాలు చెప్పి ఈ గ్రంథాన్ని రచించారు అని చెప్పి రాశారు. అందులో ఏమంటారంటే వాళ్ళు ఆ పుస్తకంలో మనోగతం అంటే ముందు మాటలో రాస్తూ, ఇంతవరకు శాస్త్రజ్ఞులకు అంతు చిక్కని బ్రహ్మలోక విజ్ఞానం అంటే సూపర్ స్పేస్ అంట బ్రహ్మలోకం అంటే, బ్రహ్మలోక విజ్ఞానము, క్వార్క్ విజ్ఞానము, పరమాణు విజ్ఞానము, ఐన్స్టీన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంగా ప్రసిద్ధి చెంది ఇంకను అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి విశ్వ ఆవిర్భావములకు చెందిన విజ్ఞానము సమగ్రంగా సంపూర్ణంగా వివరించబడింది, వేదంలో వివరించబడింది అని వాళ్ళు అందులో రాశారండి. ఇది ఎంత అసంబద్ధమైనటువంటి విషయమో మనం చూడాలి. ఎందుకంటే అసలు ఐన్స్టీన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఐన్స్టీన్ది కాదండి. అది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది జార్జ్ గామో. దాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఐన్స్టీన్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని చెప్పి చెప్తున్నారు అందులో వాళ్ళు. ఇందులోనట ఈ శాస్త్రజ్ఞులకు అంతు చిక్కనటువంటి బ్రహ్మలోక విజ్ఞానము, క్వార్క్ విజ్ఞానము, పరమాణు విజ్ఞానం ఉందని చెప్పి వాళ్ళు అందులో రాసుకున్నారు. ఎట్లా ఉంది ఆ విజ్ఞానము అంటే వాళ్ళు దాంట్లో ఏం చెప్తున్నారంటే ఈ వేద నిఘంటు ఒకటి తయారు చేశారండి వాళ్ళు. చూడండి అర్థాలు ఎట్లా చెప్తున్నారు. వేదాల్లో ఏముంటాయండి, అన్ని అగ్ని, వరుణుడు, ఇంద్రుడు ఈ మాటలు ఉంటాయి కదా. వాళ్ళు ఈ వేద సంకేత పదావళి పేరుతో శాఖమూరి వారు ఒక నిఘంటువుని ఇచ్చారనమాట. అందులో ఇంద్ర అంటే ఎలక్ట్రిక్ ఫోర్స్, సోమ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఇందు ఎలక్ట్రిసిటీ, మధు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అశ్వినులు మ్యాగ్నెటిక్ పోల్స్, సూర్య లైట్, ఉష క్రియేషన్ ఆఫ్ పార్టికల్స్, వరుణ ఎలక్ట్రాన్, మిత్ర ప్రోటాన్, ఆర్యమ న్యూట్రాన్, వశిష్ట న్యూక్లియస్, అగస్త్య న్యూక్లియస్, గూఢచారి వర్చువల్ ఫోర్స్, గ్రామ్య పశువులు క్వార్క్ పార్టికల్స్, పశుమేధం క్వార్క్ కన్ఫైన్మెంట్, ఏకజ క్వార్క్ పార్టికల్, సవిత ఎనర్జీ, పూష మ్యాటర్, చక్రము స్పిన్, యజ్ఞము సైంటిఫిక్ ఫినామెనా, జలము ఎనర్జీ, అప్సరస ఎలక్ట్రిక్ ఫీల్డ్, నది ఫ్లో ఆఫ్ ఎనర్జీ. ఈ విధంగా ఆ వేదంలో ఉన్నటువంటి మాటలకి ఈ విపరీతమైనటువంటి అర్థాల్ని సృష్టించి కల్పించి వాళ్ళు వేదంలో పరమాణు విజ్ఞానం ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. తర్వాత అసలు వేదంలో ఉన్నటువంటి ఆ పేర్లకును వాళ్ళు చెప్తున్నటువంటి అర్థాలకు ఎక్కడ సంబంధమే లేదండి. ఇంతకుముందు దానికి వ్యాఖ్యానాలు చెప్పినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఈ భావాల్ని ఎవ్వరు ఉదహరించలేదు, చెప్పలేదు. ఇటువంటి అర్థాల్ని
కేవలం ఈ శాఖమూరి, శివరామబాబు, అర్జునాదేవి అనేటటువంటి వాళ్ళు వేదము, పరమాణు విజ్ఞానము అనేటటువంటి గ్రంథంలో మాత్రమే ఇది మనకు కనిపిస్తుంది. అందువల్ల ఇవన్నీ కూడా వేదాన్ని అదే మసిపూసి మారేడుకాయ చేయడం అంటారు, ఆ విధంగా లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడానికి వీళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. వేదాల్లో ఉన్నవన్నీ కూడా ఏమున్నాయంటే మొత్తం అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, సోముడు వీళ్ళందరినీ కీర్తిస్తూ మాకు విజయాన్ని ఆహారాన్ని ఇవ్వండి, యుద్ధంలో విజయాన్ని చేకూర్చండి, మాకు సంతానాన్ని ఇవ్వండి అని చెప్పి వాళ్ళను పొగుడుతూ చెప్పినటువంటి ఆ కీర్తనలు తప్ప మరొకటి ఏమీ లేదు. వేదం నిండా ఉన్నది అదే. తర్వాత యజ్ఞంలో ప్రధానమైనటువంటి సన్నివేశాలు 3 ఉంటాయండి. అది ఒకటి పురోడాశ భక్షణం, రెండవది సోమపానం, మూడవది పస్వాలంబనం. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ యజ్ఞం చేసేటప్పుడు ఈ పురోడాశ భక్షణం అనేది ఒక తీపి పదార్థము. అది గోధుమ పిండి కానీ లేదా మన బియ్యం పిండితో కానీ చేసినటువంటి ఒక చెలివిడి అంటాం కదా, అటువంటి పదార్థం అన్నమాట. దాన్ని పురోడాశ భక్షణం అంటారు. అదేవిధంగా సోమపానాన్ని గురించి విపరీతమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి వేదంలో. అసలు సోమపానాన్ని గురించి చదివితే మనం నవ్వు వస్తుంది. ఆ సోమపానానికి ఎంత శక్తి ఉందంటే ఆ సోమపానం తాగితే మాటలు రాని వాడికి మాటలు వస్తాయట, వికలాంగులకు అవయవాలు వస్తాయట, చూపు లేని వాడికి చూపు వస్తుంది. ఇటువంటివన్నీ సోమపానానికి ఉన్నాయని చెప్పి. ఇంకా ఇంద్రుడు సోమపాన ప్రియుడు. అతను ఏకదాటిగా 30 సరస్సుల్లో ఉన్నటువంటి సోమాన్ని అంటే ఆ సురాన్ని తాగగలడు. ఆ మద్యపానాన్ని 30 సరస్సుల్లో ఉన్నటువంటి మద్యాన్ని కూడా ఆయన ఏకదాటిగా తాగగలిగినటువంటి శక్తి సంపన్నుడు ఇంద్రుడు అని చెప్పి వాళ్ళు రాశారండి అందరూ. సో ఇటువంటివన్నీ కూడా వీళ్ళు ఈ శాఖమూరి వారు ఆ విధంగా వాటన్నిటి కోట్ చేసుకుంటూ వచ్చారు. ఈ యజ్ఞంలో వీళ్ళు చేస్తున్నదంతా ఏంటంటే ఈ పురోడాశ భక్షణం కానీ, సోమపానం కానీ, పస్వాలంబనం. ఈ పస్వాలంబనం అంటే కొమ్ములు మొలవనటువంటి మేక, కొమ్ములు మొలవని మేకని దాన్ని యూపస్తంభానికి కట్టి మంత్రాలు చదివి దాన్ని చంపి దాని యొక్క మాంసాన్ని, ప్రధానంగా గుండె, దాన్ని వప అంటారు, దాన్ని హోమం చేస్తారనమాట. ఈ మాంసభక్షణము, ఈ సోమపానము, ఈ రెండే యజ్ఞంలో మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. అందువల్ల యజ్ఞాల పేరుతో ఆ రోజు వాళ్ళు చేస్తున్నదంతా ఏంటంటే ఈ మాంసాన్ని కాల్చుకు తినడము, ఈ సోమపానాన్ని తాగడము, ఇవే ప్రధానమైనటువంటి. తర్వాత ఇందాక నేను మనవి చేసినట్టుగా దేవుళ్ళని, అదే ఇంద్రుడు, సూర్యుడు, సోముడు వీళ్ళందరినీ కూడా కీర్తిస్తూ మాకు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి కోరుకోవడం, ఇటువంటివి తప్ప అందులో ఎటువంటి ఆధునిక విజ్ఞానం లేదనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకే విషయాన్ని చర్వణంగా చెప్పడమే వేదంలో ఉన్నటువంటి పద్ధతి. అది ఏంటంటే ఇంద్రుడు వృత్రాసురుడిని చంపి నీటిని వదిలాడు అనేటటువంటి భావాన్ని చెప్పడానికి 130 సూక్తాల్లో ఆ ప్రస్తావన చేశారు వేదంలో. ఆ 130 సూక్తాలు అంటే ఒక్కొక్క సూక్తంలో 15 మంత్రాలు ఉంటాయి. ఆ విధంగా 130 సూక్తాల్లో ఇదే చెప్పిన విషయమే చెప్పుకుంటూ, అంటే ఇంద్రుడు ఈ సోమపానం చేసి వృత్రాసురుడిని చంపాడు అనేటటువంటి విషయాన్ని అన్నిసార్లు చెప్పుకుంటూ వచ్చారనమాట. అంటే అటువంటి చర్వణాలు చెప్పినవే చెప్పుకుంటూ పోవడము అది చాలా హాస్యాస్పదంగాను అసంబద్ధంగాను మనకు కనిపిస్తాయి. తర్వాత ఆ ఇంద్రుడు అంటే వాళ్ళు ఇందాక అర్థం చెప్పారు కదా, ఇంద్రుడు అంటే విద్యుత్ బలం, ఎలక్ట్రిక్ ఫోర్స్ అన్నారు కదా. సో ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారు శాఖమూరి వారు అంటే, విశ్వానికి సంబంధించినటువంటి వ్యాకోచ సంకోచాలు ఈ ఇంద్రుడికి ఈ వృత్రాసురుడికి జరిగినటువంటి యుద్ధం ఏంటంటే విశ్వంలో ఉన్నటువంటి వ్యాకోచ శక్తులకి, విశ్వంలో ఉన్నటువంటి సంకోచ శక్తులకి మధ్య జరిగినటువంటి యుద్ధంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఆ విధంగా తర్వాత వాళ్ళు ఒక చోటేమో ఇంద్రుడు అంటే విద్యుత్ బలం అని చెప్పి, మరి ఇంకొక చోటేమో పిడుగు అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ పర్యాయ పదాల కింద చెప్తున్నారు.
అదేవిధంగా యజ్ఞం అంటే వాళ్ళు చెప్తున్నటువంటి అర్థం శాస్త్రీయ ప్రక్రియ, అంటే సైంటిఫిక్ ఫినామినాట యజ్ఞం అంటే. దానికి ఇవన్నీ పర్యాయ పదాల కింద చెప్తూ మరి ఈ సంకోచ శక్తులకి వ్యాకోచ శక్తులకి జరిగినటువంటి యుద్ధమే ఆ ఇంద్ర వృత్తాసురులటువంటి యుద్ధం అని చెప్పి వాళ్ళు అందులో చెప్పడం జరిగింది. సో ఈ రకంగా అన్ని అబద్ధాలతో కూడినటువంటి అర్థాలని చేర్చి వక్రీకరించి ఇదంతా వేదంలో పరమాణు విజ్ఞానం ఉంది అని చూపడానికి వాళ్ళు నానా యాతనలు పడ్డారు. వాటన్నిటిని కూడా వెంకటాద్రి మాస్టర్ గారు అవునా వేదంలో అన్నీ ఉన్నాయా అనేటటువంటి గ్రంథంలో ఖండాలుగా ఈక పీకి వాళ్ళని విమర్శించి ఖండించారన్నమాట. అది మీరు చదివితే గానీ ఆ విషయాలన్నీ పూర్తిగా బోధపడవు. తర్వాత రెండవది వచ్చేసి ఈ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు అని చెప్పాను కదా, ఆయన సనాతన దేశంలో ఆధునిక విజ్ఞానం అనేటటువంటి గ్రంథాన్ని రాశారండి. ఆయన ఏమంటారంటే ఈ రామాయణంలో వాల్మీకి వానరుల సంఖ్యను ఖచ్చితంగా చెప్పాడు. అది ఎంత అంటే లంకలో యుద్ధం చేయడానికి వెళ్ళినటువంటి వానర సైన్యం ఎంత అయ్యా అంటే ఒకటి పక్కన 315 సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో దానికి మరొక 5 కలిపితే అది వానర సైన్యం యొక్క సంఖ్య అట. అసలు ఒకటి పక్కన 315 సున్నాలు పెట్టడం ఏంటి, అసలు 315 సున్నాలు పెడితే ఎంత వస్తుంది, అన్ని కోతులు అంటే అన్ని వానరాలు లంకలో నిలబడడానికి స్థలం ఉందా, అసలు లంకలోనే కాదు భారతదేశం మొత్తాన్ని తీసుకుంటే కూడా అవి నిలవడానికి స్థలం చాలదు. ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం భూమండలం మీద ఉన్నటువంటి స్థలం అంతా తీసుకున్నా గానీ అవి నిలవడానికి అక్కడ స్థలం సరిపోదు. ఒక్కొక్క వానరానికి ఒక్క అంగుళం స్థలం కేటాయించినా గానీ అన్ని వానరాలు నిలవడానికి అక్కడ అవకాశమే లేదనేది ఆ లెక్కలతో మనకు తేలిపోతుంది. ఎందుకంటే అసలు భూమండలం మీద ఉన్నటువంటి మొత్తం భూ వైశాల్యం వచ్చేసి మనకు 5,73,12,000 చదరపు మైళ్ళు. కానీ వాళ్ళు చెప్పినటువంటి ఆ వానర లెక్కలు చూస్తే ఒకటి పక్కన 315 సున్నాలు, 7 సున్నాలు పెడితేనే కోటి, 10 సున్నాలు పెడితే 1000 కోట్లు, 100 సున్నాలు, 300 సున్నాలు, 315 సున్నాలు పెడితే అసలు లెక్క లేదనమాట. అంటే సున్నాలు మన భారతీయులు సున్నాను కనిపెట్టారు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ సున్నాని వాడుకుంటున్నారు, వాడినట్టుగా తెలుస్తుందని చెప్పి మాస్టర్ గారు జోక్ చేశారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళ బుర్రలోకి ఏదొస్తే అది ఇష్టానుసారంగా రాసేసి ఇదంతా కూడా ఆధునిక విజ్ఞానం పేరుతో వాళ్ళు మనకు చూపించడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మీరు భాగవతంలో తీసుకున్నట్లయితే భాగవతంలో మనకు విష్ణు అవతారాలు ఎత్తుతారు కదా, ఆ అవతారాలు మొదటి 2 అవతారాలు ఈ మత్స్యావతారము కూర్మావతారము. అవి ఎంత పెద్దవి అంటే అతడు అవతారం ఎత్తినటువంటి ఆ చేప 64,000 కోట్ల చదరపు మైళ్ళ వైశాల్యం అటండి. అదేవిధంగా ఆ తాబేలు కూడా 64,000 కోట్ల చదరపు మైళ్ళు. ఇది అసలు మన భూమండలం మీద ఉన్నటువంటి మొత్తం సముద్రం యొక్క వైశాల్యాన్ని తీసుకున్నా గానీ అంతా కలిపి 14 కోట్ల చదరపు మైళ్ళే ఉంటుంది మొత్తం అన్ని సముద్రాలు కలిపితే. అటువంటిది ఈ 14 కోట్ల చదరపు మైళ్ళు ఉన్నటువంటి సముద్రంలో 64,000 కోట్ల చదరపు మైళ్ళ వైశాల్యం ఉన్నటువంటి ఈ చేప కానీ తాబేలు కానీ ఎలాగా అవి దాంట్లో పుడతాయనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇదంతా కూడా వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పారనడానికి మనకు స్పష్టమైనటువంటి సాక్ష్యంగా మనకు తెలుస్తుంది. తర్వాత వీళ్ళు ఈ ఐన్స్టీన్ సంబంధించినటువంటి భావాన్ని కూడా వక్రీకరించి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఆధునిక విజ్ఞానంలో ఎవరైతే మేధావులు శాస్త్రవేత్తలు ఉన్నారో వాళ్ళ పేర్లంతా తీసుకొచ్చి వాళ్ళ భావాల్ని వక్రీకరించి ఐన్స్టీన్ భగవంతుడిని నమ్మాడు, అదేవిధంగా ఈ మార్క్స్ ప్లాంక్ అతను కూడా భావవాదంలోకి భౌతికవాదాన్ని వదిలిపెట్టి భావవాదంలోకి వచ్చేసాడు అని చెప్పి ఈ రకమైనటువంటి అబద్ధాలను కల్పించి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అన్నమాట. తర్వాత ఈ వేద ఋషులకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అందులో మాస్టర్ గారు
చాలా వివరాలు రాశారు, కానీ నేను ఊరికే ఒకటి రెండు మాత్రమే నేను మనవి చేస్తున్నాను. ఈ వేద ఋషులంతా ఎవరయ్యా అంటే అందరూ కూడా ఈ చెట్లకి పుట్టలకి పుట్టినటువంటి వాళ్ళు. అది ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ వర్ణన అంత భూతమయంగా ఉంటుంది. మీకు ఊరికి ఒక ఉదాహరణకు చూపిస్తాను. కుండల్లో కార్చిన వీర్యము మనుషులు కావడమేమిటి? వాళ్ళంతా కుంతి సంతానం వంటి వారేనా? అయినా మిత్రావరుణులు ఊర్వశితో కలిస్తే వశిష్ఠ అగస్త్యులు పుట్టారంటే సరిపోయేదానికి ఇంతటి జుగుప్సాకరమైనటువంటి భాషలో ఆ సంఘటనని వర్ణించాలా? ఊర్వశి అనేది పరమాణువులోని విద్యుత్ క్షేత్రమని, వశిష్ఠ అనేది పరమాణు కేంద్రమని, అగస్త్య అనేది కేంద్రక బలమని వేద మంత్రాలకు అనువాదం చెప్పేవారు ఆ మాటల్ని వేదాదులు భూతపరంగానే ఎందుకు వాడారనే దాన్ని ఎవరైనా ఆలోచించారా? దేవుళ్ల పేరుతో ఋషుల పేరుతో బూతులు కూయడము ఇందులో వాళ్ళకి పరిపాటి అయింది. తాగుబోతులైనటువంటి వేదర్సులు మరో భాష రాక బూతు పదాలు ప్రయోగించాలనుకోవాలా? ఇదేండి ఈ భరద్వాజుడు తర్వాత వస్తుంది. అది భరద్వాజ వైమానిక శాస్త్రము. భరద్వాజుడు ఎలా పుట్టాడు అంటే బృహస్పతి భార్య తార అండి. ఆ తారకి చంద్రుడు వాళ్ళిద్దరికి శృంగారం జరిగినప్పుడు ఈ శిశువు పుడితే ఆ శిశువు నాకొద్దు అని చెప్పి ఆ తారాచంద్రులు తగులాడుకుంటే వాళ్ళిద్దరికి భారం అయ్యాడు కాబట్టి అతని పేరు భరద్వాజుడు అయ్యిందట. ఆ భరద్వాజుడు ఏం చేశాడు? ఆ ఉదత్యుని భార్య మమత ఆమె నిండు గర్భిణిగా ఉంటే ఆమెను బలత్కరించి చెరిచాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు ఆయన యొక్క జననాంగాన్ని బయటికి తన్నేశాడంట. దాంతో ఈ భరద్వాజుడు కోపం వచ్చి ఆ అబ్బాయిని శపించాడు. ఏమని? నీవు అంధుడుగా పుట్టాలి, అంటే కళ్ళు లేకుండా గుడ్డివాడవై పుట్టాలి అని చెప్పి. అందువల్ల అతడు దీర్ఘతమ మహర్షి అయ్యాడంట. ఇటువంటి కథలు కుప్పలు చెప్పులుగా ఉంటాయి. మొత్తం మీరు వేదాలను తీసుకోండి, భాగవతాన్ని తీసుకోండి, మరొక దాన్ని తీసుకోండి, మొత్తం పౌరాణిక సాహిత్యం నిండా ఇటువంటి కథలు ఉంటాయి. ఒకదానికి పొంతన ఉండదు. ఇప్పుడు మీరు ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ పౌరాణిక సాహిత్యం దేన్ని తీసుకున్నా కానీ ఇప్పుడు అన్ని వేదంలోనే ఉంటే తర్వాత ఈ ఉపనిషత్తులు కానీ మరి పురాణ సాహిత్యం కానీ రావాల్సిన అవసరం ఏముందండి? అన్ని దాంట్లోనే ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అసలు వేదంలో ఉన్నటువంటి ఈ వైదిక మతం ప్రతిపాదించినటువంటి అబద్ధాలన్నీ తప్పని తెలుసుకున్నందువల్లనే మనకు ప్రాచీన భారతదేశంలో చార్వాకము, జైనము, బౌద్ధము ఇవి అన్నీ కూడా వేదాలని ఖండించి భౌతికవాదాన్ని ప్రతిపాదించినటువంటి ఉద్యమాలు. దాని తర్వాత మనకు ఈ దర్శనాల్లో 3 దర్శనాలు ప్రధానంగా సాంఖ్య దర్శనము, వైశేషిక దర్శనము, న్యాయ దర్శనము. ఈ 3 ఈ చార్వాక, జైనము, బౌద్ధము, అదేవిధంగా సాంఖ్యము, వైశేషికము, న్యాయం దర్శనాలు. ఈ 6 మాత్రమే మనకు వాస్తవాలకు సంబంధించినటువంటి భౌతికవాదానికి సంబంధించినటువంటి భావాలు పుష్కలంగా కనిపిస్తాయి. వీటిని వదిలిన తర్వాత మిగతాదంతా కూడా కంప్లీట్ భావవాద పరంగా, ఆధ్యాత్మికవాద పరంగా ఈ పురాణాల్లో ఉన్నటువంటి అంతా కూడా పూర్తి వ్యతిరేకమైనటువంటి భావాలు తప్ప మరొకటి కాదు. దీన్ని మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. అది మీకు వినిపిస్తాను, ఒక్క నిమిషం. ఏవి హిందువులకు పవిత్ర గ్రంథాలుగా చలామణి అవుతున్నాయో ఆ వేదాలు, ఉపనిషత్తులు, గీత, పురాణాలు, ఇతిహాసాలు, స్మృతులు వగైరా అన్నీ ఒకే జీవన పద్ధతిని నిర్ణయించడం లేదు. భిన్నత్వంలో ఏకత్వమని మనం ఎంత గింజుకున్నా మౌలిక సత్యాలకు, విలువలకు సంబంధించి కూడా ఆ గ్రంథాలు పరస్పర విరుద్ధమైనటువంటి భావాల్ని ప్రతిపాదించినాయి. నిజానికి అవన్నీ మతానికి సంబంధించినవే కానీ
తత్వానికి సంబంధించినవి కావు, దైవానికి సంబంధించినవే కానీ మనిషికి సంబంధించినవి కావు, పరలోకానికి సంబంధించినవే కానీ ఈ లోకానికి సంబంధించినవి కావు, మరణానంతర స్థితికి సంబంధించినవే కానీ బ్రతికి ఉన్నప్పటి స్థితికి సంబంధించినవి కావు. ఇది మాస్టర్ గారు అందులో చెప్పినటువంటి విషయం అండి. అదేవిధంగా భారతీయ తాత్విక చరిత్రలో భావగమనము వెనక్కి నడిచింది, స్పష్టత నుంచి అస్పష్టత వైపుకు నడిచింది, భౌతికత నుంచి అభౌతికత వైపుకు నడిచింది, వాస్తవికత నుంచి అవాస్తవికత వైపు నడిచింది, జ్ఞానం నుంచి అజ్ఞానం వైపుకు నడిచింది, సత్యం నుంచి అసత్యం వైపుకు నడిచింది, మానవత నుంచి దైవం వైపుకు నడిచింది, ఐహికం నుంచి ఆముష్మికం వైపుకు నడిచింది, సమత నుంచి అసమత వైపుకు నడిచింది. ఇది మన భావ తిరోగమన చరిత్రకు సంబంధించినటువంటి మాస్టర్ గారి భావాలు. ఈ దేశంలో బౌద్ధం తర్వాత హిందూ వేదాంతం బయలుదేరింది, దర్శనాల తర్వాత పురాణాలు బయలుదేరాయి, సమతావాదం తర్వాత వర్ణ వ్యత్యాసాలు నిలదొక్కున్నాయి, భౌతికవాదం తర్వాత భక్తి ఉద్యమాలు బయలుదేరడమే కాదు, ఇందులో ముందటి రీతులు వరుసగా అంతర్ధానమై వెనకటివి చలామణిలోకి వచ్చి నిలబడిపోయాయి. ఇదంతా తిరోగమనమే. ఇందుకు కారణము విదేశీ దండయాత్రలు కాదు, విదేశీయుల నుంచి దిగుమతి అయిన భావాలు కాదు. క్రీస్తు తరువాత బౌద్ధాదుల మీద హైందవం దాడి ప్రారంభించింది, క్రమంగా విజయం పొంది వాటిని నిర్మూలించింది, చివరికి నిలదొక్కుని ఈ సమాజాన్ని ఈ దౌర్భాగ్య స్థితికి తెచ్చింది. ఇది వెంకటాద్రి గారు మన భారతీయ తత్వశాస్త్ర చరిత్రకు సంబంధించినటువంటి వాస్తవాలను వెల్లడించిన తీరు. అంటే మన భావగమనము ముందుకు వెళ్లాల్సింది తిరోగమనం, అంటే వెనక్కి నడిచింది అనమాట. భౌతికవాదం తర్వాత భావవాదంలోకి అడుగు పెట్టింది. అదేవిధంగా వీళ్ళు ఈ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఈ శ్రోడింగర్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ఆయన బహుళ ప్రపంచ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది భావవాద సిద్ధాంతం. దాని ప్రకారంగా ఈ కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, ఒక దేవాలయంలోకి వెళ్ళి మనం దర్శించినప్పుడు ఆ ఆలయంలోని దేవత భక్తుడికేమో దైవ చైతన్యంగా కనిపిస్తుందట, శిల్పికి శిల్ప సౌందర్యం కనిపిస్తుందంట, దొంగకేమో ఆభరణాలు కనిపిస్తాయట దొంగతనం చేయడానికి, సాధారణమైన మనుషులకి అలంకారాలు కనిపిస్తాయట. సో ఈ రకంగా ఒక్క దేవాలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహమే 10 మందికి 10 రకాలుగా కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా కేవలము మనసు కల్పించినటువంటి భావమే తప్ప వాస్తవం కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారండి. దానికి ఈ ఫ్రిజ్ ఆఫ్ కాప్రా అని చెప్పి ఒకతను ఒక గ్రంథం రాస్తే దాని ప్రకారంగా ఈ మనస్సు ఎలా చూపిస్తుందో అలా మనం చూస్తున్నామని, మనం చూసే ప్రపంచమంతా మన మనస్సు యొక్క బహిరంగ రూపమని వాళ్ళు అందులో తేలుస్తున్నారు. అదేవిధంగా భావవాదం చెప్పేదంతా ఏమంటే, ప్రపంచం మన మనసుకు పుట్టిన బిడ్డ, మనస్సు లేకపోతే ఆ బిడ్డ లేదు, మనసు కూడా మనది కాదు, మరెవరో దీన్నంతా కల్పించాడు అని. అంటే మనిషి లేకపోయినా మనసు ఉంటుందని వారి అయోమయం. ఇది ఆధునిక విజ్ఞానము, సనాతన దేశంలో ఆధునిక విజ్ఞానం అనే గ్రంథంలో కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఈ భావాలండి. సో ఈ రకంగా వాళ్ళు తోచినటువంటి భావాల్ని తోచిన విధంగా చెప్పుకోవడానికి ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని దాంట్లో ఉన్నట్టుగా మనకు భ్రమ కల్పిస్తున్నారు అనమాట. అది జరుగుతున్నటువంటి. తర్వాత
మన వేద ఋషులకి సూర్యుడి వేగము, కాంతి వేగము ఇవన్నీ కూడా తెలుసు అని చెప్పి ఆయన కోట్ చేశారండి. అది ఏంటంటే సూర్యుడు, సూర్యకాంతి, సూర్యకిరణముల యురవడి అనేటటువంటి వ్యాసాన్ని గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారు రాస్తే దాన్ని మన భారతి పత్రికలో ప్రచురించారు. దాన్ని చూసి మాస్టర్ గారు దాని మీద విమర్శ రాశారు. అందులో వాళ్ళు ఏమంటారంటే, ఈ కాశీఖండంలో శ్రీనాథుడు 2202 యోజనంబుల అర్ధనిమేష మాత్రంబునందు అంబరమునందు పారు తీవ్రాంశు రథము అనడాన్ని పట్టుకొని దాంట్లో 2202 యోజనాలు అర్ధ నిమిషంలో అంటే 30 సెకండ్లలో ప్రయాణం చేస్తే దాని ప్రకారంగా సెకండ్కి 186,000 మైళ్ళు ప్రయాణం చేసింది అని చెప్పి పిచ్చి లెక్కలు చెప్పారండి. అసలు వాళ్ళు ఏ రకంగా యోజనాలంటే ఎంత వాళ్ళు వేసుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో సెకండ్కి 186,000 కాంతి వేగాన్ని అవి చెప్పలేవు. ఎందుకంటే వాళ్ళు చెప్పేటటువంటి వేగానికి కాంతి వేగానికి సంబంధమే లేదు. అయినా సరే వాళ్ళు వీళ్ళ కాంతి వేగం తెలుసు అని చెప్పేసి అందులో వాళ్ళు ఆ లెక్కలు చూపిస్తున్నారు. అదేవిధంగా ఈ శ్రీనాథుని పద్యమే ఆకాశ మధ్యస్థముకు భానుబింబంబు విను 1,00,000 యోజన విస్తృతంబు అంటే అన్న పాదాన్ని పట్టుకుని వైశాల్యం అంటే వ్యాసమేననుకుని యోజనాన్ని 9.5 మైళ్ళుగా తేల్చి ఆ ప్రకారము సూర్యుడి వ్యాసము 9 లక్షల మైళ్ళని, అందువల్ల శ్రీనాథుడికి ఆ విషయం తెలుసని, అది సూర్యుడి నిజమైనటువంటి వ్యాసానికి అంటే 8,64,000 మైళ్లకు దగ్గరగా ఉందని సమర్థించాడు. సో ఇటువంటి పనులన్నీ కూడా వాళ్ళు చేసేది అంతే. అంటే వాళ్ళకు ఏదున్నా సరే వాళ్ళందరికీ తెలుసు, సూర్యుడి వేగం తెలుసు, కాంతి వేగం తెలుసు అని. అసలు సూర్యుడి వేగం తెలియదు, వాళ్ళ కాంతి వేగం తెలియదు. అసలు విషయం ఏంటంటే వాళ్ళకి అసలు భూమి గోళం అనే విషయమే తెలియదు. అసలు భూమి తన చుట్టూ తిరుగుతుందని చెప్పి తన చుట్టూ తాను తిరుగుతుందన్న విషయం తెలియదు. అదేవిధంగా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుందన్న విషయం తెలియదు. వాళ్ళదంతా భూకేంద్ర సిద్ధాంతం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రహాలు, నక్షత్రాలు సూర్యుడితో సహా భూమి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పేసి అనుకున్నటువంటి రోజులు ఆ వేదర్సులని. అంతేగాని వాళ్లకు ఈ ఆధునిక విజ్ఞానం కాదు కదా, దానికి సంబంధించినటువంటి ఓనమాలు కూడా తెలియవు, తెలిసే అవకాశం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు తెలిసిందంతా ఏంటయ్యా అంటే ఈ భూమి బల్లపరుపుగా ఉంది, విశ్వం అంటే వాళ్ళ దృష్టిలో భూమి, అంతరిక్షము, స్వర్గము ఈ 3 కలిస్తే విశ్వం అంటండి. భూమి బలపరుపుగా ఉంది, ఆ భూమికి 4 మూలలు 8 కొమ్ములు ఉన్నాయి. భూమి ఆకాశము సమానమైనటువంటి కొలతలు కలిగి ఉంటాయి. ఒకటి కింద ఒకటి పైన ఉంటుంది, ఒకదానిపైన ఒకటి బోర్లించబడి ఉంటాయి. ఇవి ఆ వేదరసుల యొక్క మంత్రాలు ఉన్నటువంటి అర్థాలు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారంటే సత్యలోకం అనేది మనకు 8 కోట్ల యోజనాల దూరంలో ఉందంట. వైకుంఠం అనేది 16 కోట్ల యోజనాల దూరంలో ఉందంట. కైలాసము 32 కోట్ల యోజనాల దూరంలో ఉందంట. వాళ్ళ యోజనానికి ఎన్ని మైళ్ళు లెక్కేసుకున్నా వాళ్ళు ఎంత ఇదైనా సరే అవన్నీ కూడా మనం ఈనాడు లేటెస్ట్గా ఉన్నటువంటి అబ్జర్వేటరీలో ఉన్నటువంటి దూరదర్శనులతో చూసినప్పుడు మనం దాదాపు 2 లక్షల కోట్ల మైళ్ళ వరకు చూడగలుగుతున్నాం. అంటే దాదాపుగా మనము 1000 కాంతి సంవత్సరాల దూరాన్ని చూడగలుగుతున్నాం. మరి అంత దూరం చూడగలిగినప్పుడు మనకి ఎక్కడ కూడా ఈ సత్యలోకాలు కానీ ఈ వైకుంఠాలు, కైలాసాలు ఏవి కనబడడం లేదు ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులకు. కాబట్టి ఇవన్నీ పచ్చి అబద్ధాలు, ఈ జనాన్ని మోసం చేయడం కోసము కల్పించినటువంటి కుట్రలు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి అసలు విశ్వం యొక్క విశాలత్వం కానీ ఈ చుక్కలు దూరంగా ఉన్న వాటిని వాళ్ళు ఈ నక్షత్రాలు అనుకోలేదు. వాళ్ళు ఇవన్నీ కూడా మన భూమి కన్నా, చంద్రుడి కన్నా, సూర్యుడి కన్నా చాలా పెద్ద పెద్ద నక్షత్రాలు అనంత దూరాల్లో ఉన్నాయనే విషయం వాళ్ళకి తెలియదు. అదేవిధంగా
మాస్టర్ గారు ఇక్కడ వాళ్ళకు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఆధునిక విజ్ఞానం గురించి అసలు వాళ్ళకి ఏం తెలియదు, అయినా సరే విశ్వ సిద్ధాంతాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి 2-3 చోట్ల చాలా వివరాలు ఇచ్చారు. అవన్నీ చాలా సుదీర్ఘంగా ఉన్నాయి. నేను స్థూలంగా 1-2 విషయాలు మాత్రం మనవి చేస్తాను. అసలు ఎవరు చూచేదైనా ఈ లోకాన్నే, ఎవరు బ్రతకాలన్నా ఈ లోకంలోనే, ఎవరు ఏమి తినాలన్నా ఈ లోకంలోనే తినదగిన వస్తువులనే, ఎవరు ఆలోచించాలన్నా ఈ లోకాన్ని గురించే, ఎవరు ఏ విధమైన జ్ఞానాన్ని ఆర్జించాలన్నా ఈ లోకంలోని ద్రవ్య సన్నికర్షణ వల్లనే. ఈ లోకం విన మరో లోకం లేను లేదు, దాని గురించిన జ్ఞానము లేదు. ఈ లోకంలోనే మనం జీవించాలి కాబట్టి ఈ లోక జ్ఞానమే మన మనుగడకు రీతికి దారి చూపుతుంది. మరో లోకం లేను లేదు, అందులో మన జీవనము లేదు. స్వర్గ నరక పితృలోకాలు ఎలా కల్పితాలో బ్రహ్మలోకము ఇవన్నీ కూడా కల్పితాలు. సూపర్ స్పేస్ కూడా అలాగే కల్పితము. ఎందుకంటే ప్రదేశం అనేది పదార్థ ప్రవృత్తిలో ఏర్పడుతున్న ఫలితం కాన అది ప్రవేశం. అంటే బ్రహ్మలోకం అనేది ఏమీ లేదు. ముల్లోకాలు, చతుర్దశ భువనాలు అన్నీ కల్పితాలే. ఈ లోకం తప్ప మరో లోకం ఏదీ లేదు. కాన ఈ లోక జ్ఞానం ఆధారంగానే మనిషి నడవడిక ఉంటుంది. ఇది మాస్టర్ గారు చెప్పినటువంటి వివరణ. తర్వాత వీళ్ళు ఈ విశ్వ వ్యాకోచము సంకోచం అని చెప్పి ఇందాక చెప్పాను కదండి, దానికి సంబంధించి కూడా వీళ్ళకి అసలు విశ్వ వ్యాకోచం తెలియదు, విశ్వ సంకోచం తెలియదు. వాళ్ళ దృష్టిలో విశ్వం అంటే ఇందాక చెప్పాను కదా, భూమి, స్వర్గం, ఇవి అనమాట. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఆధునిక విజ్ఞానం అంటే ఏంటో అనేది ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే విశ్వ సిద్ధాంతానికి సంబంధించి ఈ వ్యాకోచ సంకోచ సిద్ధాంతాలు, తర్వాత విశ్వము నిరంతరంగా విస్తరిస్తున్నటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నాయి అందులో అలెగ్జాండర్ ఫ్రైడ్మన్ గణిత శాస్త్ర రీత్యా విస్ఫోటనం వంటి చర్య ద్వారానే విశ్వం విస్తరిస్తుందని జార్జ్ గామోకు ఉపన్నించాడు. ఆ తర్వాతనే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతానికి తిరుగులేని పునాదులు ఏర్పడ్డాయి. ఐన్స్టీన్ ఒక చోట లెక్కలు తప్పివేసి అది నిశ్చలమైనటువంటి విశ్వానికి దారి తీస్తుందని ఆయన భావించి ఈ విశ్వం నిశ్చలం అని చెప్పి భావించాడు. తర్వాత ఇతరులు ఈ ఫ్రైడ్మన్ అనే అతను ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి తప్పుని ఎత్తి చూపాడో అప్పుడు వెంటనే ఐన్స్టీన్ దాన్ని సరిదిద్దుకుని నా జీవితంలో నేను చేసినటువంటి పెద్ద బ్లండర్ ఇదే అని చెప్పేసి ఆయన ఆ నిశ్చల విశ్వాన్ని వదులుకుని ఈ వ్యాకోచ విశ్వాన్ని ఆమోదించాడు. అదేవిధంగా థామస్ గోల్డ్, ఫ్రెడ్ హోయల్, హెర్మన్ బోండీలు విశ్వం విస్తరిస్తుందన్న వాదంతో ఏకీభవిస్తూనే విస్తరణ వల్ల విశ్వ సాంద్రత తగ్గకుండా ఉండేందుకు నిత్య ద్రవ్యోత్పత్తి సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. కాలగమనంలో ఈ వాదాలన్నీ ఎగిరిపోయాయి. గామో సిద్ధాంతమే నిలిచింది. 1987లో బొంబాయిలో ఎంఎన్ రాయ్ శత జయంతికి వచ్చినప్పుడు హెర్మన్ బోండీతో నేను కొంతసేపు సమావేశమయ్యాను. అంటే మాస్టర్ తన వాదాన్ని తాను కూడా వదులుకున్నానని ఆయన నాకు స్పష్టం చేశారని చెప్పి తెలియజేశారు. విశ్వాన్ని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే విశ్వతత్వం అనేటటువంటి గ్రంథాన్ని చదవాలి మాస్టర్ గారిది. అది మరో సంపుటంలో ఉంది. విశ్వాన్వేషణ విశ్వతత్వం అది. సో ఇప్పుడు ఇది అవునా వేదంలో అన్ని ఉన్నాయా అనేటటువంటి దాంట్లో ఇంకా 2-3 అంశాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎంత చెప్పినా ఇవన్నీ కూడా తరిగేవి కాదు. ఇవన్నీ అబద్ధాలతో కూడినటువంటి భావాలే ఆ పుస్తకాల నిండా, వాళ్ళు రాసినటువంటి పుస్తకాల నిండా అవే ఉన్నాయి. ఏంటంటే అశ్విని దేవతల పుట్టుక గురించి బ్రహ్మాండ పురాణంలోను శతపథ బ్రాహ్మణంలోను ఏమున్నాయి అంటే, వాళ్ళు సూర్యుడట గుర్రంలాగా మారి ఆయన భార్య మరో గుర్రంగా మారితే వాళ్ళిద్దరు కలిసి శృంగారం జరిపితే అప్పుడు నాసత్యుడు దశరుడు అనేటటువంటి వాళ్ళు పుట్టారట. వాళ్లే అశ్విని దేవతలు అనేది ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి కథనం. అదేవిధంగా శతపథ బ్రాహ్మణంలో శరణ్యు అనేటటువంటి ఆడగుర్రము, వివస్వానుడు అనేటటువంటి మగ గుర్రము సంగమిస్తే అశ్విని దేవతలు పుట్టారని చెప్పి శతపథ బ్రాహ్మణంలో ఉన్నాయి. వీటికి వీళ్ళు
ఈ అశ్విని దేవతలకు వీళ్ళన్నిటికీ ఈ మన ఆధునిక విజ్ఞానంలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ మధు అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇటువంటి అర్థాలన్నీ కల్పించి వాటిని విశ్వ సిద్ధాంతాన్ని వాళ్ళు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా పిచ్చి రాతల కింద లెక్క. అదేవిధంగా ఈ సూర్యుడిని ఎలా పుట్టించారనే విషయం ఋగ్వేదంలో ఉందండి. అది ఏమంటుందంటే మిత్రావరుణులు అనే వాళ్ళు సూర్యుడిని పుట్టించారట, అది ఒక చోట. ఇంకొక మంత్రంలో ఏం చెప్తున్నారు, ఇంద్ర విష్ణువులు సూర్యుని పుట్టించారని, మరో చోట ఇంద్ర సోములు పుట్టించారని, మరో చోట అగ్ని, ఇంకో చోట దాత, ఇంకో చోట అంగిరసలు, వీళ్ళంతా సూర్యుని పుట్టించారని చెప్పేసి అందులో చెప్పడం జరిగింది. ఈ విధంగా అయితే సూర్యుడు ఆ ఇంద్రుడట వెళ్ళి సూర్యుడిని జయించి అతని చక్రాన్ని, రథ చక్రాన్ని దొంగిలించాడట. మరో శ్లోకంలోనేమో సూర్యుని గురించి అతను రోగాలు పోగొడతాడు, అతను మనకు వెలుగునిస్తాడు కాబట్టి అతను చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ కొన్ని శ్లోకాలు. ఈ విధంగా వేదం నిండా ఈ మొత్తం ఇంద్రుడి గురించి, సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, మరి రకరకాల దేవతల పేర్లు పెట్టి వాళ్ళందరినీ కూడా పొగడడం తప్ప ఇంకోటి లేదు. విశ్వానికట 7 కొలతలు, బ్రహ్మాండానికి 10 కొలతలు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు పరమాణు విజ్ఞానంలో. అసలు యాక్చువల్గా వాళ్ళకు ఐన్స్టీన్ సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతం గురించి కానీ మరి మిగతా క్వాంటం సిద్ధాంతం ఇవేమీ తెలియకపోయినా వాళ్ళన్నీ తెలిసినట్లుగా అందులో ఫోజు పెట్టి విశ్వానికి 7 కొలతలు ఉన్నాయి, బ్రహ్మలోకానికి 10 కొలతలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఐన్స్టీన్ ఉదహరించినటువంటి ఈ స్పేస్ టైం కంటిన్యూమ్ అనేది అంటే ప్రదేశ కాలాల కొనసాగింపు, విశ్వం అంటే ప్రదేశ కాలాల కొనసాగింపు అనేటటువంటి భావము అసలు ఈనాడు ఉన్నటువంటి వాళ్ళకే అర్థం కావడం లేదు. ఈ వేదరుసులకి అవి అర్థమైనాయని చెప్పడం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఐన్స్టీను భగవంతుడు ఉన్నాడని చెప్పి ఆమోదించాడని చెప్పి, అదేవిధంగా మిగతా శాస్త్రజ్ఞుల పేర్లు కూడా వాళ్ళు కొంతమంది కోట్ చేస్తున్నారు. అవన్నీ తప్పు అని చెప్పి మాస్టర్ గారు చాలా వివరాలు ఇచ్చారు. అందులో ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ అనేటటువంటి పుస్తకంలో ఐన్స్టీన్ భావాలను చూస్తే అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని, మానవుడు, ఆదిమ మానవుడికి ఆకలి, మృగాలు, రోగాలు, మరణము ఇటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం లేనందువల్ల వాటికి భయపడి ఎవరో ఆకాశంలో మనకు తెలియనటువంటి ఒక శక్తి ఉంది అని చెప్పి దాన్ని దైవభావంగా వాళ్ళు సృష్టించుకున్నారండి. ఇది అవునా, వేదంలో అన్ని ఉన్నాయా అనేటటువంటి గ్రంథంలోని భావాలు. ఇంకా రెండు గ్రంథాలు ఉన్నాయి. ఆ రెండింటిని కూడా నేను ఒక 10 నిమిషాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది వైదిక ఛాందసం. ఈ వైదిక ఛాందసంలో కూడా ఇటువంటి భావాలే. ఏంటంటున్నారు, వేదాల్లోనట ఈ సృష్టి ఆరంభమయ్యి 195 కోట్ల సంవత్సరాలు అయితే ఇది ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులకు తెలియదు ఈ విషయం అని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. భాగవతం ప్రకారంగా అయితే అసలు ఆది లేదు, విశ్వానికి ఆది లేదు అనేది భాగవతంలో ఉంటే 195 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ విశ్వం ప్రారంభమైంది అనేది ఈ ఆధునిక విజ్ఞానం అనేటటువంటి దాంట్లో శాఖమూరి వారు కానీ, కుప్ప వెంకట కృష్ణమూర్తి గారు కానీ చెప్తున్నటువంటి విషయాలండి. వీటిలో ఈ వైదిక వాంగ్మయం నిండా అన్ని వైరుధ్యాలే. అంటే ఒక దాంట్లో చెప్పిన దానికి పరస్పర విరుద్ధంగా మరొక దాంట్లో చెప్పడం, ఈ భిన్న భావాలు, భిన్న సిద్ధాంతాలు ఇవన్నీ కలగాపులగంగా ఉంటుంది. ఇంకా భారతీయ తత్వశాస్త్రం గురించి ఇందాకే నేను మనవి చేశాను కాబట్టి దాని గురించి నేను మళ్ళీ చెప్పను. ఈ విమానాల గురించి చివరిలో చెప్తాను. మాస్టర్ గారు అన్నారు, ఇక్కడ వైదికారులకు విమానాలు కాదు కదా, వాళ్ళకి ఏమీ తెలియదు. నిజంగా వాళ్ళకి విమానాలు తెలిసి ఉంటే మరి హిందూ దేవుళ్ళందరూ కూడా ఈ జంతువుల మీద ఎక్కేందుకు తిరుగుతున్నారు అనేది ప్రశ్న. ఎందుకంటే విష్ణువు గద్ద మీద, వినాయకుడు ఎలక మీద, ఈశ్వరుడు గేదె మీద ఈ విధంగా ఎక్కి తిరుగుతున్నారు కదా. మరి నిజంగా విమానాలు ఉంటే వాటన్నిటినీ కూడా ఎందుకు ఉపయోగించుకోలేదు? వీళ్ళంతా చెప్పే ఆరోపణ ఏంటంటే ఈ వేదంలో ఉన్న విజ్ఞానాన్ని అంతా కూడా
జర్మనీ దేశస్తులు దొంగిలించుకుని పోయారు. అందువల్ల మనకు అందులో ఉన్నటువంటి విజ్ఞానము మనకు అందకుండా పోయిందని చెప్పి ఒక కొత్త వాదాన్ని లేపారు. అది తప్పు. ఎందుకంటే నీ దగ్గర వేదాలు ఉన్నప్పుడు అందులో నిజంగానే అందులో విజ్ఞానం ఉంటే దాని ప్రకారంగా మరి నువ్వు అందులో ఉన్నటువంటి మంత్రాలను బట్టి కానీ అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఆధారం చేసుకుని నీవు విమానాలు నిర్మించవచ్చు. మరి అదే విధంగా ఆటం బాంబులు కానీ మిగతా అస్త్రాలు కానీ అన్నీ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు అని వెంకటరాజ మాస్టర్ గారు ప్రశ్నించారు. దానికి ఎవరి దగ్గర నుంచి సమాధానం లేదు. ఎందుకంటే విదేశస్తులు మన భారతదేశం మీదకి ఎంతో మంది దండయాత్ర చేసి వచ్చినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ వేద ఋషులు వాళ్ళకు ఉన్నటువంటి మంత్రశక్తుల వల్ల కానీ అతీత శక్తుల వల్ల కానీ దివ్య శక్తులను ఉపయోగించి వాళ్ళని ఎందుకు పారదోలలేదు, ఎందుకు చంపలేదు అనేది మన ప్రశ్న. దానికి సమాధానం లేదు. అందువల్ల ఇటువంటివన్నీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కేవలము మభ్యపెట్టి ఈ పబ్బం గడుపుకోవడం తప్ప ఇందులో వాస్తవాలు అనేవి లేనే లేవు. ఇది మనం గమనించి తెలుసుకోవాలి. తర్వాత వేదాల్లో సృష్టివాదం గురించి ఉందని చెప్పాను కదా, అది ఒక్క నిమిషం చెప్తాను. 138 ఈ ఋగ్వేదము 10వ మండలంలో 129వ సూక్తం ఉందండి. దాన్ని నాసదీయ సూక్తం అంటారు. అది నాసదాసీత్ అనేటటువంటి పదంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని నాసదీయ సూక్తం అంటారు. దాంట్లో ఈ విశ్వానికి సంబంధించినటువంటి భావాలు ఇలా, అంటే సృష్టికి సంబంధించిన భావాలు ఈ విధంగా ఉన్నాయి. అప్పుడు అక్కడ అస్థి లేదు, నాస్తి లేదు, గాలి లేదు, ఆకాశం లేదు, అంతటా ఏమి ఉంది, ఎక్కడ ఉంది, దేని చేత రక్షించబడుతూ ఉంది, అగాధ జలాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు మరణం లేదు, అమరత్వం లేదు, రేయింబవళ్ళు లేవు, ఒక్కటే స్వతः స్పందిస్తూ ఉంది, అది వినా మరొకటి లేదు, దాని అవతల ఏమీ లేదు. అక్కడ చీకటిలో చీకటి ఉంది, విశ్వము విచక్షించరాని ద్రవంగా ఉంది, శూన్యంలో శూన్యం దాక్కుంది, అదొక్కటే శక్తి వల్ల పెంపొందింది. అప్పుడు మొదటిసారి కోర్కె అనేది జరించింది, అదే మనస్సుకు బీజమైంది. ఋషులు తమ హృదయాలలో వెతికి నాస్తిలో అస్తిత్వ బంధాన్ని కనుగొన్నారు. అది ఎవరికి తెలుసు? ఈ విశ్వం దేని నుంచి ఎలా బయటికి వచ్చిందో నిజం మనకు ఎవరు చెప్పగలరు? దాని తర్వాతనే దేవుళ్ళు వచ్చారో లేక అంతకు ముందే ఉన్నారో మనకెవరు చెప్పగలరు? అది అంటే విశ్వం దేని నుంచి వచ్చిందో ఎవరికి తెలుసు? ఈ విశ్వం ఏ మూల నుంచి వచ్చిందో, అది సృష్టింపబడిందో లేక సృష్టించబడకుండానే ఉందో పరలోకం నుంచి పాలించే సర్వద్రష్టకే తెలియాలి, లేక అతనికి కూడా తెలియదేమో. ఇది ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి 10వ మండలంలో 129వ సూక్తం అండి. దీన్ని నాసదీయ సూక్తం అంటారు. ఇది ఈ సృష్టికి సంబంధించినటువంటి ముతక భావం అందులో ఉన్నది. అయితే ఈ తైత్తరీయ ఉపనిషత్తులో ఏమంటారంటే అదే సృష్టికి సంబంధించి అందులో దీని పూర్తిగా భిన్నంగా విరుద్ధంగా ఉంటుందండి. ఆత్మ నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి గాలి పుట్టింది, గాలి నుంచి నిప్పు పుట్టింది, నిప్పు నుంచి నీరు పుట్టింది, నీరు నుంచి భూమి పుట్టింది, భూమి నుంచి ఓషధులు పుట్టాయి, ఓషధుల నుంచి అన్నం పుట్టింది, అన్నం నుంచి మనిషి వచ్చాడు, అన్నం నుంచే ప్రాణులన్నీ వచ్చాయి, అన్నం వల్లనే జీవిస్తున్నాయి, చివరికి అన్నంలోనే కలుస్తున్నాయి. అన్నిటికంటే ముందు అన్నం లభిస్తుంది, అన్నిటికంటే దొడ్డది సర్వరోగ నివారణి అన్నం. ఇది తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్నటువంటి సృష్టికి సంబంధించినటువంటి భావం. ఇక ఇంతటితో ఇది ఈ 2 గ్రంథాల సమీక్ష అయ్యిందండి. చివరిలో ఈ మహర్షి భరద్వాజ వైమానిక శాస్త్రం, దాన్నే మన దేశంలో పూర్వం విమానాలు ఉండేయా అనేటటువంటి పేరుతో మాస్టర్ గారు రాశారు. దాంట్లో ఒక 4-5 పాయింట్లు చెప్పి నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. టైం ఎంత ఇది రవీంద్ర? సార్ గంట అయిందండి. ఇంకో 5 minutes లో క్లోజ్ చేస్తా ఉన్నారు కదా, సరిపోయిద్దండి. ఓకే, ఇప్పుడు గంట అయిందండి. ఇంకా మీరు లాస్ట్ విమానాలతో లాస్ట్ కదండి. ఇంకా అంతే, విమానాలతో లాస్ట్.
విమానంతో లాస్ట్ కాబట్టి అయిపోయింది సార్, 5 minutes లో మీరు క్లోజ్ అయిపోయింది, సరిపోయింది సార్. లోపల భూమికి చాలా పైభాగాన ఉండేటటువంటి వస్తువులంతా కూడా మన ప్రాచీనులు విమానాలుగా పిలిచేవారు. ఆలయ గోపురాల పైభాగాలను ఇప్పటికీ విమాన గోపురాలు అంటారు. శైవులు శవాలకు కట్టే మందిరాలను కూడా విమానాలని అంటారు. రామాయణంలో పుష్పక విమానం అని చెప్పి దాని గురించిన వర్ణన ఉంది. ఎంతమంది ఎక్కినా మరొక ఎక్కడానికి అందులో చోటు ఉంటుంది. అది పుష్పక విమానం. అది వాస్తవానికి కుబేరుడిదట. అతని సవతి కుమారుడు రావణుడు ఆ కుబేరుని తన్ని దాన్ని కాజేశాడట. రాముడు రావణుని చంపి దానిపై ఎక్కి అయోధ్య చేరాడు. రావణుడు దాన్ని ఎప్పుడు వాడినట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. తర్వాత మరో చోట హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి విమానం పొందినట్టుగా కూడా ఉంది. అయితే ఇక్కడ ఈ మహర్షి భరద్వాజ వైమానిక శాస్త్రం ఏమంటుందంటే 1952లో మహర్షి భరద్వాజ వైమానిక శాస్త్ర గ్రంథం బయటపడిందట. దాన్ని ఇంగ్లీష్ అనువాదాన్ని సంస్కృత మూలాన్ని కలిపి మైసూరులో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సాంస్క్రిట్ రీసెర్చ్ వాళ్ళు 1973లో అచ్చు వేశారండి. దాని మీద ట్రెడిషన్ సైన్స్ సొసైటీ అనే పుస్తకంలో డాక్టర్ బాలచంద్రరావు గారు వ్యాసము దాన్ని విమర్శిస్తూ వచ్చింది. దాన్ని మాస్టర్ గారు చూడడం తటస్థించింది. దాని తర్వాత ఆ వైమానిక శాస్త్రంలో 35 సూత్రాలు, అవన్నీ కూడా శుష్క శాస్త్రీయ సూత్రాలు. అవి అసలు సూత్రాలు కాదు, పాడు కాదు, ఎంత పిచ్చి వర్ణనలు ఉన్నాయి. అవి చదివితే కనుక నవ్వొస్తుంది మనకు. మైసూరులో ఉన్నటువంటి 1951 జూన్ 28న ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ సాంస్క్రిట్ రీసెర్చ్ సంస్థ ప్రారంభించబడింది. ఇప్పుడు ఇతను అనేకల్ సుబ్బరాయ శాస్త్రి అనే అతను ఆత్మజ్ఞానంతో ధ్యానంతో మహర్షి భరద్వాజ వైమానిక శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి గ్రంథస్థం చేశాడట. చివరికి ఈ వాళ్ళు చెప్పింది ఏంటంటే 1918 నుంచి 1923 వరకు ఈ 5 సంవత్సరాల్లో ఇతను డిక్టేట్ చేస్తే ఆయన రాశాడంట. ఎవరు? అనేకల్ సుబ్బరాయ శాస్త్రి డిక్టేట్ చేస్తే వెంకటాచల శర్మ గారు రాశారట. అందులో ఈ కలియుగంలో వాడడానికి అవసరమైనటువంటి 25 రకాల విమానాలు, ద్వాపర యుగంలో వాడేటటువంటి 56 రకాల విమానాల గురించి ఉన్నాయి. అందులో ఇంకా పిచ్చి ఏంటంటే అవి ఇంధనం, ఆ డైనమైట్లు కానీ అందులో ఇంజన్ పనిచేయడానికి అందులో వాడాల్సిన పదార్థాలు ఏంటంటే సింహం తోలు, గాడిద ఉచ్చ, కుందేలు పేడ, ఒంటె ఉచ్చ, ఖడ్గమృగం యొక్క ఎముకలు, పాము విషము, ఏనుగు ఉచ్చ, ఆవు ఉచ్చ, ఇటువంటివన్నీ కలిపి విద్యుత్ డైనమోని తయారు చేస్తే అప్పుడు విమానాలు ఎగురుతాయండి. ఇవన్నీ కూడా ఎగిరే విమానాలు కాదు, ఇంత పిచ్చివే తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి మాస్టర్ గారు ముగించారు. ఇది స్థూలంగా అవునా, వేదంలో అన్నీ ఉన్నాయా అనే దాని మీద సంక్షిప్తమైనటువంటి సమీక్ష అండి. ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.